ఎంతటి భాగ్యమయా గురుదర్శనం, ఎంతటి భాగ్యమయా అభయానంద, ఎంతటి భాగ్యమయా. ఇది మనం ఒకసారి గురుముఖంగా అమనస్కంలో ఆయన ఏం చేస్తారంటే మహావాక్యాలంతా కూడా అమనస్కంలోనే చెప్పేస్తాడు ఆయన. తర్వాత పరిపూర్ణ భావనలోకి వచ్చినప్పుడు యోగ వాసిష్టంలో ప్రవేశిద్దాం. అమనస్క భావనలోనే పరిపూర్ణ భావాన్ని తెలియజేస్తారు. చిన్నగా మహావాక్యాల ద్వారా కూడా పరిపూర్ణ భావాన్ని తెలియజేస్తారు అనుభవానంద. ఒకసారి గురువు గారిని అడిగి చూద్దాం అమనస్కం గురించి. నాకు తెలిసింది అంతే, నాకు తెలియనప్పుడంతా నేను గురువు గారిని హెల్ప్ తీసుకుంటాను. దేవదేవా గురువరా జగతిలో మిమ్ములను తెలియతరమా, పెనుమాయ వలన నేను సాకేతు భ్రమ చెంది ఉన్నానయ్యా. భ్రమరహిత మగు విధమును ఏకముగ ప్రేమతో బోధించవా, శ్రమలు లేని మార్గము నిర్గుణ తత్వమున నన్ను నిలిపి. పెనుమాయ రహిత విధము, దీనికి వ్యాఖ్యానం అవసరం లేదు కదండి. పెనుమాయ రహిత విధము తెలుపమని వేల సార్లు వేడితి. ఇప్పుడు గురువు గారు మనల్ని కరుణిస్తున్నారండి. శిష్యుడా విను నాయనా, అమనస్క పద్ధతిని తెలిపెదనయా. సర్వభ్రమలను వీడితే జీవుడే శివుడని చెప్పబడును. సర్వభ్రమలను వీడినప్పుడు జీవుడే శివుడని చెప్తాడు తప్ప వీళ్ళిద్దరు వేరని కాదని. నీవే సుమి జీవ శివుల్, నీవే సుమి మేను జగము, నీవే సుమి జీవ శివైక్యము. బయలున నీవు కలగలేదు లేదు నీ మొదల చటన్. ఆన్సర్ అది. కాబట్టి తత్ త్వము అసి, తత్ త్వం అసి, ఆ మూడు పదాలను ఉపయోగించి అమనస్క పద్ధతిని అనుభవానందులు తన అనుభవాన్ని రంగరించి తెలియజేస్తున్నారు. తత్ బదులు ముందుగా త్వం తీసుకుంటాడు చూడండి. తత్తు త్వము అసి ఉన్నాయి కదా, ఆ పదాలతోనే ఎరుక బోధ చేయొచ్చు, పరిపూర్ణ బోధ చేయొచ్చు. దాంతోనే పరిపూర్ణ బోధ చేసింది అవధోత్సవం. త్వం పదంబున జీవుడే తత్పదమందు శివుడగునయా. త్వం నువ్వు అన్నప్పుడు, నువ్వు అన్నప్పుడు, నేను అన్నప్పుడు జీవుడుగా ఏదైతే పరిగణించబడుతుందో, తత్వమసిలో తత్ ఆ జీవుడే శివుడుగా, అంటే వ్యష్టే సమిష్టి, సమిష్టే వ్యష్టిగా మనకు తెలియబడుతుంది. ఎట్లా? బిందువే సింధువైనా. బిందువు మీన్స్, బిందువు అంటే తెలుసా నాన్న? నీటి బొందు, నీటి బొట్టు, నీటి బొట్టు బిందువు అంటే. సింధు అంటే ఓషన్. ఓషన్ మీన్స్ వాట్ ఈస్ ద ఓషన్? తెలుగు పదం సముద్రము. ఓకేనా? ఇప్పుడు బిందువే సింధువు. అమ్మ సముద్రం అయినా బిందువు అయినా ఒక పదమే కదమ్మా. బిందువు శివుడు, సింధువే బిందువు జీవుడు, సింధువే శివుడు. ఈ రెండు ఒకటే. మరుపు జీవుడు, ఎరుక శివుడు. ఈ రెండు ఒక దాంట్లో ఉన్నాయి. లేదు సార్ ఇది వేరే అది వేరే అన్నారు అనుకో, నాకు వేరు వేరుగా వచ్చి మిమ్మల్ని నేను అడిగేస్తాను మిమ్మల్ని. అమ్మ నీలో జీవుడు శివుడు తనితనిగా ఇద్దరిని సపరేట్ చేసి చూపించు అంటాను. అప్పుడు మనం చూపించలేం, ఎందుకంటే రెండు కలిసి మాట్లాడుతూ ఉండేది. ఒకటి తనిగా మాట్లాడేదానికి వీల్లేదు. ఈ రెండు కలిసి నువ్వు నిద్రపోయేటప్పుడు ఒకటిగానే ఉన్నాయి, ఇప్పుడు ఒకటిగానే ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా మాట్లాడేటప్పుడు రెండు కలిసే మాట్లాడుతున్నాయి కానీ ఒకటి కాదు మాట్లాడేది. ఓంకారము అంటే ప్రకృతి పురుషులు, అహంకారము అంటే జీవుడు ఈశ్వరుడు. సింపుల్ సింపుల్. కాబట్టి అమలమై విమలమైన శిష్యుడా ఆత్మవే నీవు కాదా. భ్రమరూపమైన మనసు, భ్రమరూపమైన మనసు అంటే మనసే భ్రమ.
రహితమే అమనస్క యోగమగును భ్రమరూపమైన మనోరహితమే జన్మరహితం. మనోరహితమే జన్మరహితం. సమరస బుద్ధితోనూ సర్వసాక్షి వై నిలిచియున్నా నిన్ను నీలో చూచుటే సమాధి పదమునకు అర్థమగును. సమాధి, ది అంటే బుద్ధి అమ్మ. సమాధి పదం విన్నారు కదా. సమాధి ఎక్కడ విన్నారు? సమాధి ఆయన సమాధి అనే పదం ఆయన విన్నారా? ఇక్కడ చెప్పే సమాధి ఏంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధ్యాన, ధారణ, సమాధి. అష్టాంగ యోగాల్లో సమాధి చివరిది అనుకుంటాను, చివరిది. అక్కడ ది అంటే బుద్ధి, ది అంటే బుద్ధి. సమాధి అంటే అంతటా సమానమైనటువంటి బుద్ధితో మాట్లాడడమే సమాధి. అందరి పట్ల సమానమైన బుద్ధితో మాట్లాడడమే సమాధి. సాకేత్ అయినా ఇక్కడ ఇంకొకరైనా అందరిలో సమానంగా ఉంటుంది. అది యోగ వాసిష్టం ప్రారంభంలోనే ఇది చెప్తారు. ఆవులు, గేదెలు, గొర్రెలు, బర్రెలు ఎన్నో రంగులు, రకాలు, ఆకారాలు ఉన్నప్పటికీ అన్నిట్లో పాలు మాత్రం తెల్లగానే ఉంటుంది. అంత స్వచ్ఛంగా మనందరిలో జ్ఞానం అనేది సమానంగా ఉంటుంది. అది జ్ఞాన అజ్ఞాన అతీతము. అవును 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 అవును. అది జ్ఞానము కాదు, అజ్ఞానము కాదు, చీకటి కాదు, వెలుతురు కాదు. చీకటి వెలుగుల చెలగాటమున కావలిది. అది ఎప్పుడు ఉంది. అదే నువ్వు ఎప్పుడు అమనస్కుడు అయితేనే. సంకల్పమే మూలము ఎరుకకు జననము మరణమదియే. అమ్మ జననము మరణము అంటే నిద్రపోయి లేచినట్టుదేనమ్మ. రాత్రి నిద్రపోయి తెల్లారితో లేచినాము, నిన్నటి విషయాలు ఈరోజు గుర్తున్నాయి, నిన్నటి క్లాసు డేట్ ఈరోజు కొనసాగిస్తున్నాం. జన్మ కూడా కాకపోతే ఇది ఒకటే దేహం, అది వేరే దేహం, అంతే తేడా. ఏం పెద్ద తేడా ఏంటి? ఇది ఒకటే దేహం, ఆ దేహం వేరే. అందుకని ఆ తల్లిదండ్రులు మనకు గుర్తుండడం లేదు. చావు పుట్టుకలు నిజంగా ఉంటాయా? చాలా మంచి ప్రశ్న. కళలో ఉండే వస్తువులు నిజంగా ఉన్నాయా? ఎప్పుడైనా అడగండి, ఎన్నిసార్లు అడగండి. చావు పుట్టుకలు నిజంగా ఉన్నాయా అంటే కళలో ఉండే వస్తువులు నిజంగా ఉన్నాయా? అదే విధంగా కలగన్నాము, అప్పటికి లేచినాకనే అది అబద్ధమైంది. కలగనేటప్పుడు కళ నిజంగా తెలిసిందమ్మా. అదేవిధంగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి ఈ మూడవస్థల్లోనూ కలగంటున్నటువంటి నేను నిజంగా ఉందా లేదా అని సందేహించినటువంటి నేను గురువు దగ్గరికి పోతే ఆయన ఏం చేసినట్టే ఉందా లేదా ఆన్సర్ ఆయన చెప్పడం లేదు. ఆన్సర్ చెప్తే నువ్వు ఆయన వేరవుతారు. చావు పుట్టుకలు నిజంగా ఉన్నాయా అనే దానికి ఆన్సర్ ఏంటంటే కళలో కనిపించిన వస్తువులన్నీ నిజంగా ఉన్నాయా? సమాధానం ఏం చెప్పినాడు సాకేత్ అంటే మనకు అప్పటికి మాత్రమే నిజం. చావు పుట్టుకల్ని నమ్మినంత వరకే అది నిజం. చావు పుట్టుకలు లేనివని రుజువైన తర్వాత అతను చావుని చెవులో కూడా వేసుకోడు. నువ్వు చచ్చిపోతావన్న చెవులో వేసుకోడు. ఎవరు చచ్చినా బతికినా దాంతో అసలు సంబంధం లేదు. ప్రపంచంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ప్రశ్నకు సమాధానం, ముఖ్యంగా వేయాల్సిన ప్రశ్న ఇది ఒక్కటే. ఇది దీనికి మనం ఆయన భగవద్గీత ప్రారంభమే అదే. ఏడవకూడని విషయాలకు ఏడుస్తున్నారు, భలే జీవితం అంతా పెద్ద బుద్ధిమంతుల్లాగా మాట్లాడతారు. దాని స్టార్టింగ్ భగవద్గీత ఇదే. ఏడవకూడని విషయానికి ఏడుస్తారు. ఈ ఏడవకూడని విషయం ఏది? అక్కడ ఆ భగవద్గీత సబ్జెక్ట్ ప్రకారం ఏడవకూడని విషయం ఏది అంటే అర్థం ఏంటి? అక్కడే మొదలు పెట్టారు. అంటే అర్థం ఏంటి? చావు పుట్టుక అనేది లేదని తెలిసినాడు ఏడుస్తాడా? ఏడ్చేటోడు మాట్లాడిన మాటల కన్నా అర్థం వాడికి తెలియదని అర్థం. చాలా ఇంపార్టెంట్. అమ్మగారు వేసినటువంటి ప్రశ్న చావు పుట్టుకలు నిజంగా ఉన్నాయా? దీనికి మీకు వచ్చిన ఉపాఖ్యానం చెప్తాను. అంటే ఆ ఉపాఖ్యానంలో మీరు వేసిన ప్రశ్నకు ఆన్సర్ ఆడ వచ్చేస్తుంది. మరి నిన్న ఎన్ని సంవత్సరాల క్లాస్ మనం వింటుంటే కూడా మనకు ఆ డౌట్ అట్టే ఉండిపోతా ఉంది. నాకు కూడా అంతేనమ్మా, మీలాగానే. ఆ డౌట్ మనం తొలగించుకునేదానికి చిన్న ఉపాఖ్యానం చెప్తాను. నాకు కూడా ఉంది ఆ సందేహం. నేను కూడా మీలాగా మనిషినే కదా. నా సందేహం తొలగించుకునేదానికి మీ వల్ల తొలుగుతుంది. ఇప్పుడు ఒకసారి కృష్ణార్జునులు కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు కృష్ణుడు, అర్జునుడు ఇద్దరు రథంలో
డ్రైవింగ్ ఎవరు చేసేది? ఏం సాకేత్, ఏం పర్ఫెక్ట్, ఎంత జాగ్రత్తగా వింటున్నాడు. మనం ఎవరు? కృష్ణుడు డ్రైవింగ్. కృష్ణుడు ఏం చేశాడంటే కాసేపట్లో అర్జునుడు కొడుకు అభిమన్యుడు చనిపోబోతున్నాడు. అంటే అధర్మ యుద్ధంలో చంపైపోతున్నారు అభిమన్యుడిని. ఆ చావు వార్త అర్జునుడికి తెలియకుండా కృష్ణుడు రథాన్ని దూరంగా తీసుకుపోతాడు. ఆడ అర్జునుడి కొడుకు అభిమన్యుడు చనిపోయి ఉండేది కృష్ణుడికి తెలుసు. అమ్మ మీరు జాగ్రత్తగా వినాలి, ప్రశ్నించిన వాళ్ళు మీరు ఆన్సర్ మీకే వచ్చేస్తుంది ఏడనేది. అక్కడ కృష్ణుడు నవ్వుతూనే ఉంటాడు ఎప్పుడు కూడా, చిరునవ్వుతూనే. కృష్ణుడు ఎప్పుడు ఏడ్చింది మనకు కనపడదు. అంటే ఆ పాత్రలా చిత్రీకరిస్తారు కథలో. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు కాబట్టి, కృష్ణుడు పరిపూర్ణుడు కాబట్టి. కృష్ణుడు అంటే ఒక వ్యక్తి కాదమ్మా. కర్షయతి ఇది కృష్ణ, రామయతి ఇది రమ. కర్షయతి ఇది కృష్ణ అంటే మనందరినీ ఆకర్షించేటువంటి ఒక పాత్ర కృష్ణుడు. కృష్ణుడు రథం తోలుకుంటూ దూరంగా తీసుకొని పోయేసి, చూడు ఈ కథ ఎందుకో మీరే తెలుసుకోవాలి. ఒక చోట ఒక బ్రాహ్మణుడు తన కొడుకు చనిపోయినటువంటి బాధలో కర్మక్రియలు నిర్వహిస్తూ ఏం చేస్తాడంటే, దినాలకే నా కొడుకు చనిపోతే నేను కూడా బతికి ఏం ప్రయోజనం అనేసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకునేదానికి పరిగెత్తా ఉంటాడు. ఆ సన్నివేశాన్ని ఎవరికి చూపిస్తారు? కృష్ణుడు. ఏం కరెక్ట్గా వింటున్నాడండి సాకేత్. కృష్ణుడు అర్జునుడికి ఆ సన్నివేశం చూపిస్తాడు. సన్నివేశం ఏంటి? ఒక అతను తన కొడుకు చనిపోయినాడని, ఎక్కడైనా తండ్రికి కొడుకు తలకొరువు పెట్టాలి కానీ, తండ్రికి కొడుకు తలకొరువు పెట్టాలి కానీ కొడుకే తలకొరువు పెట్టాల్సి వచ్చింది. ఇంక నా బతుకు ఎందుకు, నేను కూడా చచ్చిపోతాను అనేసి పరిగెత్తా ఉన్నాడు నదిలో దూకి చచ్చిపోయేదానికి. ఆ సన్నివేశాన్ని కృష్ణుడు చూశారు. చూసి కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, అర్జున నాయన సాకేత్, పోయి కొడుకు చనిపోతే తండ్రి కూడా చనిపోవాలనా? అవసరం లేదు కదా. కాబట్టి పోయి అతనికి ఏదైనా ఓదార్పు మాటలు 4 చెప్పేసి రాబో అని చెప్పేసి అర్జునుడు పంపేశాడు. అర్జునుడు పరుగుచ్చి నీళ్ళలో మునిగిపోతాడు, జుట్టుపట్టి బయట. ఏమి ఎందుకు చచ్చిపోతాడు? ఇంకా అతను చెప్తాడు. ఏం చెప్తాడు అతను అర్జునుడికి ఏం చెప్తారు? అతనే చెప్తాడు, వాగండి, నా కొడుకు చనిపోయినాడు కాబట్టి నేను బతికుండి ఏం ప్రయోజనం, నా కొడుకు కోసమే నేను బతుకుతున్నాను, నేను కూడా చచ్చిపోతానని పరిగెత్తాడు. అప్పుడు అర్జునుడు ఏం చెప్తాడు చెప్పండి? సాకేత్ కూడా చెప్తాడు దానికి కావాలంటే. అప్పుడు ఏం చెప్తాడు అర్జునుడు? చెప్పర్లేదు, అయ్యా నీ కొడుకు చచ్చిపోతే నువ్వు సావాల్సిన అవసరం లేదు, అంతేనా? ఎవరు జనన మరణాలు అనేది సహజం. అర్జునుడు భగవద్గీత చెప్తాడా? ఏమని? ఎవరైనా చెప్తాం నీతి. ఏం చెప్తాడంటే, చూడండి పెద్ద ఆయన, మీ కొడుకు చనిపోయినంత మాత్రాన మీరు చావలసిన అవసరం లేదు. ప్రకృతిలో జనన మరణాలు అనేది సహజంగా ఉంటాయి. దయచేసి కర్మక్రియలు చేసి యథాప్రకారం హాయిగా సంతోషంగా జీవించండి. ఒక మనిషి చనిపోతే మరొక మనిషి ఏడవడం అనేది ప్రపంచంలో వింతైన పని. ఎవరు చచ్చిపోయినా ఎవరు ఏడవకూడదు, ఎవరు చనిపోయినా ఎవరు ఏడవలసిన అవసరం లేదు. నాయన ఎవరిన చనిపోతే ఏడిస్తే మళ్ళీ బతుకుతారా? ఇంత సహజమైన విషయానికి నువ్వు కూడా చచ్చిపోవాలంటే బుద్ధిందో లేదా అని రావయ్యా అని చెప్పేసి ఆయనకి ఓదార్పు మాటలు చెప్పి ఆయన్ని ఆత్మహత్య నుంచి కాపాడి అతన్ని తీసుకొచ్చి ఒడ్డుకు పంపించి ఆయన పంపించేస్తాడు. అర్జున సభాష్, పదారా కూర్చో, ఇప్పుడు నీకు ఒకటి చెప్తా నేను. ఏంటది? నువ్వు ఇక్కడ బ్రాహ్మణుని ఓదారుస్తున్న సమయానికి అక్కడ కురుక్షేత్రంలో అధర్మ యుద్ధంలో పద్మ వ్యూహంలో లోపలికి పోవడమే తెలుసు అభిమన్యుడికి, బయట రావడం తెలియదు. కాబట్టి పద్మ వ్యూహంలో అర్జున నీ కొడుకు చనిపోయినాడు అంటే వెంటనే ఏం చేస్తాడంటే, అర్జునుడా అయితే అగ్ని ప్రవేశం చేస్తాను నేను, నా కొడుకే చచ్చిపోయినాడు, నేను ఎందుకు? సేమ్ డైలాగ్, నేను బతికి ఏం మళ్ళీ కూర్చొని అడుస్తాడు. అంటే నీతిని చెప్పేదానికి ఏమైనా ఉండేదా? కాబట్టి
మీకు రావాల్సిన ఆన్సర్ వచ్చిందా? అక్కడ చెప్పిన అతనే కాబట్టి సేమ్ డైలాగ్. కాబట్టి ఎప్పుడైతే అభిమన్యుడు చనిపోయినాడని తన కొడుకు అనే భావన వచ్చే ఇంకొకటి కొడుకు చచ్చిపోతే మాత్రం వాడికి అన్ని చెప్తాం. తన కొడుకు చచ్చిపోతే మాత్రం చెప్ప. దీన్ని ప్రాక్టికల్గా చూసినప్పుడు మాత్రమే తన అనుభవంలో చూడాలి. ఇప్పుడు సాకేత్ ఇంకో చిన్న, ఇది నా అనుభవం అది కథ. ఇప్పుడు నా అనుభవం ఒకటి చెప్తాను. అప్పుడు అమనస్కం అనేది అక్కడ ఉందో లేదో నాకు కూడా తెలియదు, మీరే చెప్పాలి. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం